ఐపీఎల్ 24 సీజన్ మార్చి 22వ తేదీ నుండి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతుంది. సో చెన్నై వేదికగా జరగబోతున్న ఓపెనింగ్ మ్యాచ్పై చాలా అంచనాలు ఉన్నాయి. సో ఐపీఎల్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న రెండు జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ అంటే ఆ హైప్ ఎలాగ ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ధోని, విరాట్ చూసుకున్న గత కొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నారు. కోర్స్ ధోని అయితే ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. సో ఈ రెండు జట్లు కూడా డెఫినెట్లీ తమ ఐపీఎల్ 24 జర్నీను విన్ నోట్తోనే స్టార్ట్ చేయాలనుకుంటారు. బట్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే సిఎస్కే వాళ్ళదే అప్పర్ హ్యాండ్. లాస్ట్ ఇయర్ ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే వాళ్ళే గెలిచారు. అలాగే సిఎస్కే మరియు ఆర్సీబీ మధ్య 10 మ్యాచ్లు జరిగితే అందులో సిఎస్కే 7 మ్యాచ్లు గెలిచారు, ఆర్సీబీ 3 మ్యాచ్లు గెలిచారు. ఇక చూసుకుంటే టీమ్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ మ్యాచ్ ఆడబోయే చెన్నై చెపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది చాలా వరకు స్లో వికెట్, ఎక్కువగా స్పిన్ బౌలర్కి అనుకూలిస్తుంది. అయితే ఇనీషియల్గా మాత్రం బ్యాట్స్మెన్ కొంతవరకు సెటిల్ అయితే మంచి స్కోరే చూడవచ్చు. మెయిన్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ విన్ పర్సెంటేజ్ 56 ఉంది. అలాగే చేజింగ్ విన్ పర్సెంటేజ్ కేవలం 43 మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 162 రన్స్. సో చెన్నై చెపాక్ స్టేడియంలో చేజింగ్ చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ యొక్క లైవ్ని అయితే టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. మొబైల్ అయితే జియో సినిమా యాప్లో లైవ్ వస్తుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క లైవ్ ప్రసారం సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ముందు మనం సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే టీం దగ్గర ఈసారి కూడా ఒక ఛాంపియన్ టీమే కనిపిస్తుంది. ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు రచన్ రవీంద్ర బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో శివం దూబే, నెంబర్ 5లో డ్యారీ మిచెల్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో ఎం తీక్షణ, నెంబర్ 11లో ముఖేష్ చౌదరి మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశ్పాండే ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళు ప్లేయింగ్ 11తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ని కలుపుకుంటూ మొత్తం 9 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే బ్యాటింగ్ డెప్త్ చూసుకున్న నెంబర్ 10లో వచ్చే ఎం తీక్షణ కూడా బ్యాటింగ్ చేయగలడు. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర కూడా మంచి యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్తో మిక్స్ అయిన ఒక టీం ఉంది. ఇక ఆర్సీబీ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్గా ఫ్యాబ్ డూప్లెస్ మరియు విరాట్ కోహ్లీ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నెంబర్ 3లో రజత్ పడిటర్, నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో క్యామరన్ గ్రీన్, నెంబర్ 6లో అనుజ్ రావత్, నెంబర్ 7లో మహీపాల్, నెంబర్ 8లో దినేష్ కార్తిక్, నెంబర్ 9లో కిరణ్ శర్మ, నెంబర్ 10లో అల్జరీ జోసెఫ్ లేదా ఆర్ టాప్లే, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా యష్దుల్ లేదా ఆకాష్దీప్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్సీబీ బలమంతా వాళ్ళ టాప్ 5లోనే ఉంది. మరియు ముఖ్యంగా వాళ్ళ స్పిన్ బౌలింగ్ బిగ్గెస్ట్ వీక్ పాయింట్గా కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ ఫలితం అనేది టాస్ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేసి ఒక 170 పరుగులు బోర్డు మీద పెట్టారు అంటే ఈజీగా మ్యాచ్ని గెలవచ్చు. డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే టీంను ఆర్సీబీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే.